నంద్యాలలో చాలా హడావిడిగా ఫటా కట్టేసినారు. ఓకే. బాగుంది. మంచిదే. గవర్నమెంట్ హాస్పిటల్ కట్టాము. గవర్నమెంట్ కాలేజ్ కట్టాము. ఇంకా దీన్ని అక్కడితో ఆపేద్దాము అని చెప్పి డిసైడ్ అయిపోయినారు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వెరీ గుడ్. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వెరీ గుడ్. తర్వాత థర్డ్ ఇయర్ వాళ్ళకి కాలేజ్ బిల్డింగ్ కట్టలే. అంటే వీళ్ళు ప్రమోట్ అయ్యేటప్పుడు వీళ్ళ క్లాస్ రూమ్స్ లేవు. ఇప్పుడు థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ పిల్లలు పరిస్థితి ఏందో ఒకసారి చెక్ చేయండి మీరు. మధ్యలో వాళ్ళ ఆపేసారు. భవిష్యత్తు అప్పుడు అదే మేము అడుగుతున్నాము. మధ్యలో మీరు సగం కట్టి సగం వదిలేసినారు. ఈ విషయాలు ఎవరు చెప్పట్లేదండి. పీపీపీ మోడల్ అంటే ఫెయిల్ మోడల్, ఇది ప్రైవేట్కి ఇచ్చి గవర్నమెంటే దీనికి జీతాలు కట్టడం అనేది వైఎస్ఆర్సీపీ 1-2 కోట్ల సంతకాలు స్వీకరించి కాదండి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వేశారు. విచారణ కూడా జరగాలి అని హైకోర్టు కూడా దిశానిర్దేశం. జగన్మోహన్ రెడ్డి గారిది ఇంటెన్షన్ నేను చెప్తాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయినారు. రాష్ట్రాన్ని ఎట్లా నడపాలా, ప్రజల పల్స్ అంటే అందరికీ తెలుసు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మనం అందరం చూస్తున్నాం. సీఎం రిలీఫ్ ఫండ్స్ దగ్గర నుంచి మనకి ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి అన్ని ఎంత కవర్ చేస్తున్నారు. ఇంకా ఎక్స్ట్రా ఇప్పుడు కొన్ని 25 యాడ్ చేస్తున్నారు. సో ఇన్ని చేస్తున్న వ్యక్తి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంత పెద్ద పొరపాటు చేస్తారని ఎట్లా అనుకుంటున్నారు? టెండర్స్కి ఎవరు రావట్లేదు అని వైఎస్ఆర్ ఎందుకు రావట్లేదు? ఈయన ఏమని స్టేట్మెంట్ ఇచ్చినాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమని స్టేట్మెంట్ ఇస్తాడు? ఎవడన్నా ఇప్పుడు టెండర్లు పిలిచడానికి వస్తే రేపు పొద్దున మేము వస్తే నీ అంతు చూస్తామని ఎవడన్నా స్టేట్మెంట్ ఇస్తాడా? అసలు అట్లాంటి మాటలు ఎవరైనా రాజకీయ నాయకులు మాట్లాడతారా ఓపెన్ గా? పెద్ద కుంభకోణం ఉంది మరి ఈ పీపీపీ మోడల్ అని వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు. కొద్దిగా క్లుప్తంగా అర్థమయ్యేలా చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? నాకు తెలిసి రాష్ట్రం బాగుపడ్డము, ప్రజలు సంతోషంగా ఉండడము వైసీపీ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అందరూ బాగుంటే ఇంకా వీళ్ళకి పనేం ఉండదు కదా. సో రాష్ట్రంలో ఏదో ఒకటి అల్లకల్లను సృష్టించాలా, ఏదో ఒకటి మనము ఒకటి క్రియేట్ చేయాలా. లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ రాకూడదని ఎవడైనా కోర్టుకు వెళ్తారా అండి? ఇన్వెస్టర్స్ రాకూడదని ఎవడైనా కోర్టుకు వెళ్తాడా? టెండర్లు పిలిచొద్దని ఎవడైనా బెదిరిస్తారా ఓపెన్గా? చంద్రబాబు నాయుడు గారు ఇంకా మంచోడు కాబట్టి ఇంకా స్టేట్మెంట్లు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా. లేకపోతే అదే స్టేట్మెంట్లు పొరపాటున ఎవడన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చింటే ఈ పార్టీకి ఎత్తి అన్నమని జైల్లో పడేసేవాళ్ళు. వీళ్ళు ఈ పాదయాత్ర చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇవ్వకపోతే తిరిగే వాళ్ళండి. సెక్యూరిటీ పెట్టి మరీ తిప్పుతారు ఇంకా నెక్స్ట్ ఆయనని.